నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దౌర్భాగ్యపు కొడుకు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామనాథం గారు తెల్లవారుజామునే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏ మాత్రం అలికిడి కనపడడం లేదు. ఉదయాన్నే నిద్రలేచి భర్త పొలానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆయన కోసం వంట చేసి టిఫిన్ ఏర్పాట్లన్నీ చేసే జానకీదేవి గారు ఈ రోజు అనారోగ్యం కారణంగా లేవలేకపోయారు. ఆయన తెల్లవారుజామున పొలానికి వెళ్లేటప్పుడు ఇల్లు ఎలా ఉందో, తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే నిశ్శబ్దంగా ఉండడం చూసి రామనాథం గారు గబగబా లోపలికి వెళ్లారు. జానకీదేవి గారు మంచం మీదే పడుకొని ఉండడం చూశారు. వెంటనే గబగబా జానకీదేవి గారి చెయ్యి పట్టుకుని పైకి లేపుతూ, జానకి, ఏమైంది? ఎందుకు ఇంకా లేవలేదు నువ్వు? నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగారు. చాలా నీరసంగా ఉందండి, చలి చలిగా కూడా ఉంది. నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు, లేవడానికి కూడా ఓపిక లేదు. మంచం మీద నుంచి లేచి మీకు తినడానికి ఏమైనా చేసి పెడదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా లేవలేక అలాగే పడుకున్నాను. నిన్నటి వరకు బాగానే ఉన్నాను. ఈ మాయదారి జ్వరం ఇప్పుడు ఎందుకు వచ్చిందో అంటూ నీరసంగా చెప్పారు జానకీదేవి గారు. రామనాథం గారు జానకీదేవి గారి నుదుటి మీద తడిగుడ్డ పెట్టి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక గబగబా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చారు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఆవిడ్ని పరీక్షించి కాస్త జ్వరం ఉందని గంజో జావో తాగించి మందులు వేయమని కొన్ని టాబ్లెట్లు కూడా రాసిచ్చి వెళ్లారు. ఆ తర్వాత రామనాథం గారు ఎలాగోలాగా జానకీదేవి గారి కోసం గంజి చేసి జానకీదేవి గారికి మందులు ఇచ్చారు. రోజు ఇల్లంతా తిరుగుతూ ఆయనకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టే భార్యకి ఇలా జ్వరం రావడం, మంచం మీద నుంచి లేవలేకపోవడంతో రామనాథం గారికి కాలు చెయ్యి ఆడడం లేదు. జానకీదేవి గారి మంచం పక్కనే కూర్చుని సమయానికి మందులిస్తూ ఆవిడికి తినడానికి తాగడానికి గంజో జావో వంట చేయడం రాకపోయినా చేతులు కాల్చుకుంటూ మరీ చేసి పెడుతూ జానకీదేవి గారు తొందరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారాయన. అలా ఒక వారం రోజులు గడిచింది. జానకీదేవి గారి ఆరోగ్యం అస్సలు కోలుకోలేదు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. టాబ్లెట్లు వాడుతున్నా సరే ఆవిడకు జ్వరం తగ్గలేదు. నీరసం అంతకంతకు ఎక్కువ అవుతుంది. భార్య పరిస్థితి చూసి భయపడిన రామనాథం గారు వెంటనే తన కొడుకు దిలీప్కి ఫోన్ చేసి, బాబు దిలీప్, మీ అమ్మ పరిస్థితి అసలేమీ బాగోలేదు. వారం రోజుల నుంచి తనకు జ్వరం వస్తూనే ఉంది. ఎన్ని టాబ్లెట్లు వాడినా జ్వరం తగ్గడం లేదు. తను జ్వరంలో కూడా నిద్రలో నిన్నే కలవరిస్తుంది. ఒకవేళ నీ మీద బెంగతో గాని ఈ జ్వరం వచ్చిందేమో. కాస్త వీలు చూసుకుని ఆఫీసులో లీవ్ పెట్టి వీలు కుదుర్చుకుని ఎలాగైనా మీ అమ్మని చూడ్డానికి రా బాబు. తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు కోడల్ని కూడా తీసుకురా అన్నారు రామనాథం గారు. వెంటనే దిలీప్, నాన్న, నాకు సెలవులు దొరకడం లేదు, నేను రావడం కష్టం. వీలు చూసుకొని నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. అమ్మకొచ్చింది చిన్న జ్వరం అంతే. మీరంత హడావిడి పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. 4 రోజులు మందులు వాడితే అదే తగ్గిపోతుంది. దానికోసం మేము ఇక్కడి నుంచి బయలుదేరి రావడం అంటే అస్సలు కుదరదు. నా ఆఫీస్ టెన్షన్స్ తోనే నేను తలపగిలి చచ్చిపోతున్నాను. మీరు మాటి మాటికి ఫోన్ చేసి మమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పి నస పెట్టొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో కొడుకు మాటలు విన్న రామనాథం గారు చాలా నిరాశ చెందారు. భర్త కొడుకుకి ఫోన్ చేయడం జానకీదేవి గారు కూడా చూశారు. కానీ ఆయన ఏం మాట్లాడాడో, కొడుకు ఏం సమాధానం చెప్పాడో ఆవిడికి మాత్రం వినబడలేదు. దాంతో కొడుకు ఏం సమాధానం చెప్పాడో అనని ఆవిడ భర్త నోటితో వినాలని ఎదురు చూస్తూ ఉంది. వెంటనే ఫోన్ పెట్టేసి రామనాథం గారు జానకీదేవి గారి దగ్గరకు వచ్చారు. కొడుకు ఏం చెప్పాడో అర్థం కాక చివరిసారిగా కొడుకును చూడాలన్న కుతూహలంతో దిగులుతో ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆవిడ చివరి రోజులు ఆవిడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కాలం ఆవిడ ఉండదేమోనన్న అనుమానం ఆవిడ మనసులో బలపడుతూ వస్తుంది. 60 ఏళ్ల జానకీదేవి గారు భర్త మొహంలోని భావాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఆత్రంగా అడిగారు, మన దిలీప్ ఏమన్నాడండి? ఎప్పుడొస్తానన్నాడండి అంటూ. కొడుకు చెప్పిన మాటలన్నీ భార్యతో చెప్తే తను ఇంకా ఇంకా బాధపడుతుందని, తన ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణిస్తుందని,
తన మనసు కలత చెందుతుందని భయపడి రామనాథం గారు మన అబ్బాయి దిలీప్ వెంటనే బయలుదేరి వస్తానన్నాడు. నువ్వేమి కంగారు పడకు, నీ ఒంట్లో బాగోలేదని చెప్పగానే దిలీప్ ఎంత కంగారు పడ్డాడో తెలుసా? ఉన్న ఫలానా బయలుదేరి వచ్చేస్తాను, అమ్మని అర్జెంటుగా చూడాలనిపిస్తుంది అన్నాడు. నేనే ఆఫీస్ పనులు చూసుకొని సెలవు పెట్టి రా బాబు, అంత హడావిడేం పడకు, ఇక్కడ బాగానే ఉందిలే అని చెప్పాను అంటూ అబద్ధం చెప్పేశారు రామనాథం గారు. వెంటనే జానకీదేవి గారు కొడుకు కోడలు తన కోసం వస్తున్నారని సంబరపడిపోయారు. జానకీదేవి గారి కళ్ళు కొడుకు కోడలి కోసం వాళ్ళిద్దరూ ఎప్పుడొస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని కొడుకు కోసం తహతహలాడుతూ ఎదురు చూడసాగాయి. జానకీదేవి గారికి రామనాథం గారికి ఒక్కగానొక్క కొడుకు దిలీప్. జానకీదేవి గారు రామనాథం గారు తమ గ్రామంలోనే తమకున్న చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. రామనాథం గారు వ్యవసాయం చేస్తారు, జానకీదేవి గారు ఒక గృహిణి. రామనాథం గారు వ్యవసాయం చేసి పొలాల్లో వచ్చిన డబ్బులు తెచ్చి జానకీదేవి గారికి ఇస్తే జానకీదేవి గారు ఆ డబ్బులతోనే చాలా తెలివిగా ఇంటి ఖర్చులన్నీ చక్కగా నిర్వహించేవారు. వ్యవసాయం చేస్తూనే తమకున్న ఒక్కగానొక్క కొడుకు దిలీప్ ని చాలా ప్రేమగా పెంచారు, బాగా చదివించారు. సిటీలో మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మంచి సంబంధం చూసి దిలీప్ పెళ్లి కూడా జరిపించారు. ఆ తర్వాత దిలీప్ తన భార్యతో కలిసి సిటీలో స్థిరపడ్డాడు. రామనాథం గారు జానకీదేవి గారు మాత్రం ఆ పల్లెటూరులోనే ఉండిపోయారు. దిలీపు తన భార్య సుమ మాత్రం సిటీలో ఉండేవారు. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రుల్ని చూడ్డానికి దిలీప్ భార్యతో కలిసి గ్రామానికి వచ్చి వెడుతూ ఉండేవాడు. వచ్చినప్పుడు కూడా 2 రోజుల కంటే ఎక్కువేమీ ఉండేవాళ్ళు కాదు. కొడుకు కోడలు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి 2 రోజులు ఉంటేనే ఆ 2 రోజులు జానకీదేవి గారికి పండగలా ఉండేది. కొడుకు కోడలు ఇంట్లో ఉన్న 2 రోజులు పండగలాగా హడావిడిగా తిరుగుతూ వాళ్ళకిష్టమైనవన్నీ వండి పెట్టే పనిలో ఉండేవారు ఆవిడ. జానకీదేవి గారి ఆరోగ్యం చాలా రోజుల నుంచి అంతగా బాగుండడం లేదు. ఆవిడికి నీరసంగా అనిపిస్తుంది. కానీ పంటి బిగువున ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆవిడ మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి ఏర్పడింది. 4-5 రోజులు ఎదురు చూసినా కూడా కొడుకు దిలీప్ తల్లిని చూడ్డానికి రాలేదు. దిలీప్ తన తల్లిని తీసుకెళ్లి సిటీలో మంచి వైద్యం చేపిస్తాడేమోనని రామనాథం గారు ఆశపడ్డారు. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయేలా ఉంది. జానకీదేవి గారికి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టరు జ్వరం ఇలా 10 రోజులకు పైనే తగ్గకుండానే ఉంది. సిటీలో ఏదైనా మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్ట్లు ఏమైనా చేయిస్తే మంచిది అని చెప్పగానే రామనాథం గారు జానకీదేవి గారిని తీసుకుని సిటీలో హాస్పిటల్లో చూయించారు. అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత జానకీదేవి గారికి బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. రామనాథం గారు జానకీదేవి గారి ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అందిన చోటల్లా అప్పులు చేశారు. ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేశారు. అయినా సరే జానకీదేవి గారి ఆరోగ్యం ఏమాత్రమూ మెరుగుపడకపోగా ఇంతకింతకు క్షీణిస్తూనే వచ్చింది. రామనాథం గారి కొడుకు కోడలికి జానకీదేవి గారి ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టుగా లేదు. కానీ పొలం అమ్మేసి తల్లికి వైద్యం చేయించడం దిలీప్కి ఇష్టం లేదు. ఆ విషయంలో తండ్రితో గొడవ పడ్డాడు. ఇప్పుడు ఈ వయసులో వైద్యం చేయించి ఏం లాభం, డబ్బులన్నీ వదిలించుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగము ఉండదు నాన్న అని చెప్పాడు దిలీప్. కానీ రామనాథం గారు కొడుకు మాటలేవి పట్టించుకోకుండా భార్యని ఎలాగైనా బ్రతికించుకోవాలని దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రుల్ని చూడ్డానికి వచ్చి వెళుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దిలీప్ తల్లిదండ్రులకు ₹1 కూడా ఇచ్చి ఎరగడు. వచ్చినప్పుడల్లా ఆ ఖర్చని ఈ ఖర్చని చెప్పి సిటీలో ఖర్చులు పెరిగిపోయాయని తన ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టి చెప్పి దొరికిన కాడికి తల్లిదండ్రులిద్దరినీ దోచుకుని వెళ్లేవాడు తప్ప వాళ్ల పరిస్థితి ఎప్పుడూ పట్టించుకోలేదు. కష్టసుఖాలు ఎప్పుడూ అడిగి తెలుసుకోలేదు. రామనాథం గారు జానకీదేవి గారి ట్రీట్మెంట్ కోసం పొలాన్ని అమ్మేశారని తెలిసిన దగ్గర నుంచి దిలీప్ తన తల్లిదండ్రుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఫోన్ కూడా చేయడం మానేశాడు. రామనాథం గారు కొడుకుకి ఫోన్ చేసి జానకీదేవి గారిని చివరిసారిగా అయినా చూడ్డానికి రమ్మని, తను ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియదని, తన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు అని,
తను బ్రతికుండగానే ఒక్కసారి వచ్చి కనపడమని అడుగుతూనే ఉండేవారు. కానీ ఎప్పుడూ దిలీప్ బిజీగా ఉన్నాను అని చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా జానకీదేవి గారు చాలా నీరసంగా ఉందని భర్తతో చెప్పారు. ఆవిడికి గుండెంతా దడదడగా ఉందని, ఏదో జరిగిపోతుంది అన్నట్టుందని భర్తని పక్కనే ఉండమని చెప్పారు. రామనాథం గారు వెంటనే గబగబా ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొస్తాను, కాస్త సెలైన్ పెడతారేమో, నీ నీరసం కాస్తైనా తగ్గుతుందేమో అంటూ ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకురావడానికి ఆ డాక్టర్ గారింటికి పరిగెత్తారు. సమయానికి ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లో లేరు. ఆయన గబగబా మళ్ళీ జానకీదేవి గారి దగ్గరకు వచ్చి ఆవిడకి ఏదైనా గంజో జావో తాగిస్తే కాస్త ఓపిక వస్తుందని గబగబా వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆయన వంటగదిలో జావ చేసి తిరిగి తీసుకుని వచ్చేసరికి జానకీదేవి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక్కసారిగా ఆ చేతనంగా పడున్న భార్యని చూడగానే రామనాథం గారి చేతిలోని జావగిన్నె నేలపాలైపోయింది. ఆయనకున్న ఒకే ఒక్క తోడు శాశ్వతంగా తన్ని వదిలి వెళ్లిపోయిందని రామనాథ్ గారికి అర్థమైపోయింది. వెంటనే గబగబా ఫోన్ తీసుకొని కొడుకు దిలీప్కి ఫోన్ చేశాడు. విషయమంతా చెప్పాడు. కొడుకు, కోడలు జానకీదేవి గారు మరణించారు అన్న వార్త విని అక్కడికొచ్చారు. జానకీదేవి గారిని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లి అంత్యక్రియలు జరిపించిన తర్వాత దిలీప్, నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటే వర్క్లన్నీ ఆగిపోతాయి, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు రామనాథం గారు, భగవంతుడే నాకున్న ఒకే ఒక్క తోడుని నాకు దూరం చేసేశాడు, ఇంకా నేను ఎవరి కోసం ఆలోచించాలి అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయారు. తల్లి చనిపోయింది, తండ్రి ఒంటరిగా ఆ ఊర్లో ఎలా బ్రతుకుతాడు అన్న ఆలోచన కూడా లేదు కొడుకుకి. తన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి అని మాత్రమే మాట్లాడుతున్నాడు కొడుకు. కొడుకు మాటలు విని ఆ ఇంట్లో ఉన్న చుట్టాలు, బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఉన్న బంధువులు దిలీప్తో, దిలీప్, చనిపోయింది వేరెవరో కాదు, నీ తల్లి. అలా ఎవరో పరాయి వాళ్ళన్నట్టు దులుపుకుని నువ్వు ఎలా వెళ్ళిపోతావు? 15వ రోజున కర్మ చేసే వరకు నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ తర్వాత దిలీప్ ఆఫీస్లో సెలవు పెట్టి తన భార్యతో కలిసి ఆ 15 రోజులు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ 15 రోజులు రామనాథం గారు దిలీప్తో ఏమీ మాట్లాడలేదు. దిలీప్ కూడా తండ్రితో ఏమీ మాట్లాడలేదు. 15 రోజుల తర్వాత తల్లికి జరపవలసిన చివరి కార్యక్రమాలన్నీ జరిపేసి దిలీప్ తన భార్యను తీసుకుని సిటీకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. అప్పుడు దిలీప్ బంధువులు, చుట్టాలు దిలీప్తో, దిలీప్, ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయారు, మీ నాన్నగారు ఒంటరిగా ఈ ఇంట్లో ఎలా ఉంటారు? భర్త చనిపోయిన ఆడవాళ్ళైనా ఒంటరిగా ఉండగలుగుతారు, ఎందుకంటే వాళ్లకు కావలసినవి వాళ్ళు వండుకుని తినగలుగుతారు. కానీ మగవాళ్ళు ఎలా ఉండగలుగుతారు? నువ్వే కాస్త ఆలోచించు. మీ నాన్నకి వయసు అయిపోయింది, ఊళ్ళో కూడా పొలాలు, ఆస్తిపాస్తులు పెద్దగా ఏమీ లేవు. మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం అన్నీ అమ్మేశారు. ఇక ఏముందని ఈ ఊర్లో ఉండడానికి? ఉన్న ఈ ఒక్క ఇల్లు, ఇంకా చిన్న చిన్న ఆస్తిపాస్తులు ఎప్పటికైనా నీవే అవుతాయి కదా. ఇక నుంచి నీ తండ్రి బాధ్యత నువ్వే తీసుకోవాలి. నువ్వు తప్ప ఆయనకి ఇంకెవ్వరూ లేరు. ఆయనని ఈ స్థితిలో ఒంటరిగా వదిలేస్తే ఆయన ఆలనా పాలన ఎవరు చూసుకుంటారు? మీ నాన్నను కూడా నీతో పాటు సిటీకే తీసుకెళ్ళిపో, ఆయన ఇంక నుంచి మీతో పాటే ఉంటారు అని చెప్పారు. ఆ మాటలు కొడుకు కోడలిద్దరికీ ఏమాత్రం నచ్చలేదు. దాంతో దిలీప్ గాని సుమ గాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. వెంటనే దిలీప్, ఈ ఊరి వాతావరణం ఎన్నో ఏళ్లుగా మా నాన్నకి అలవాటైపోయింది. సిటీలో ఏదో తప్పక ఇరుకిళ్లల్లో మేము అద్దెకుంటున్నాము. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇరుకు ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తిరిగిన నాన్న అక్కడ సిటీలో మాతో పాటు ఇమడలేరు. ఆయన 4 గోడల మధ్య బందీలా బ్రతకలేరు. అంతేకాకుండా అక్కడ సిటీలో నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మాకొచ్చే జీతం డబ్బులు మా భార్యాభర్తలిద్దరికే సరిపోవడం లేదు. ఇక ఈయన భారాన్ని కూడా నేనెక్కడ మోయాలి? ఎంత చెబుతున్నా వినకుండా అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆస్తులన్నీ తగలేశాడు. ఇంకా నాకేం మిగిల్చాడు? ఇప్పుడు ఈ వయసులో ఈయన భారాన్ని నేను మోయలేను, మా నాన్నని నా దగ్గర ఉంచుకోలేను అని చెప్పాడు. వెంటనే అదే సమయంలో ఆ ఊరు పెద్దలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు దిలీప్తో, బాబు దిలీప్, నీకు అర్థం కావడం లేదా?
మీ నాన్న ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడు. తన జీవితంలో ఏం పోగొట్టుకున్నారో నీకు తెలియడం లేదా? మీ అమ్మగారు మీ నాన్నగారిని ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నీకు ఆ విషయం తెలుసా? ఇన్ని రోజులు ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడ అన్నట్టుగా జీవించారు. ఆయనని ఒంటరి పక్షిని చేసేసి మీ అమ్మగారు ఎగిరిపోయారు. కన్న కొడుకువి నువ్వు కూడా నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు మీ నాన్నని వదిలేస్తే ఎలాగా? మీ నాన్నగారు ఉన్న ఆస్తిపాస్తులన్నీ మీ అమ్మగారి ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టారు. కానీ ఇంక మిగిలిన చిన్న చితక ఆస్తులు, ఉన్న ఇల్లు ఇవన్నీ ఇక మీదట నీవే కదా. నిన్ను కని పెంచి ఇంతటి వాణ్ణి చేసిన తండ్రి బాధ్యత నీది కాదా? ఇది ఆస్తుల గురించి డబ్బుల గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. కొడుకుగా మీ నాన్నగారి బాధ్యతని నువ్వు తీసుకోవాల్సిన అవసరం నీకెంతైనా ఉంది. నువ్వు మీ నాన్నగారిని చూసుకోవడం కుదరదు అంటే చెప్పు. అన్నింటినీ అమ్మేసి మీ నాన్నగారిని ఒక మంచి వృద్ధాశ్రమం చూసి ఆ డబ్బంతా ఆశ్రమానికి డొనేషన్గా ఇచ్చి నేనే స్వయంగా ఆయన్ని ఆశ్రమంలో చేర్పిస్తాను అని ఆ ఊరి ప్రెసిడెంట్ చెప్పగానే దిలీప్ ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. ఉన్న భూమిని తన తండ్రి అమ్మేస్తే ఇప్పుడు తండ్రి కోసం మిగిలిన ఆస్తంతా వదులుకోవాలా అని ఆలోచించసాగాడు దిలీప్. ఆ ఇల్లు, మిగిలిన చిన్న చితక ఆస్తులు తనకే చెందాలని ఆలోచించాడు దిలీప్. పోయిన పొలం ఎలాగో పోయింది. ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు, కొద్దిపాటి భూములనైనా ఎలాగైనా తన వశం చేసుకోవాలని తన తండ్రిని తనతో పాటు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు దిలీప్. రామనాథం గారు అప్పటికే జానకీదేవి గారి మరణాన్ని తట్టుకోలేక చాలా కృంగిపోయారు. కొడుకు కోడలు ఆస్తికి ఆశపడి అందరూ ఏమనుకుంటారోనని భయపడి తండ్రిని తమతో పాటు తీసుకెళ్లారు. కానీ రామనాథం గారిని సరిగ్గా చూసుకునేవారే కాదు. దిలీప్ చాలా స్వార్థపరుడు. దిలీప్కి తగ్గట్టుగానే సుమ కూడా అలాంటిదే. ఇద్దరూ ఏ పని చెయ్యాలన్నా తమకేం లాభం వస్తుందా అని ఆలోచించే రకాలు. ఇద్దరూ రామనాథం గారిని అందరి బలవంతం మీద ఇంటికైతే తీసుకొచ్చారు గాని ఆ ఇంట్లో ఆయన్ని ఉంచుకోవడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. నెల నెల ఆయన ఇంట్లో ఉండడం వల్ల ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని రోజు గొనుక్కుంటూనే ఉండేవారు. రామనాథం గారితో కూడా రోజు ఆ ఫ్యాన్ వేసుకుని రూమ్లోనే కూర్చోకపోతే బయటకొచ్చి కూర్చోవచ్చు కదా, నీ వల్ల మాకు నెల నెల ఖర్చులు ఎంత ఎక్కువైపోతున్నాయో అంటూ అరుస్తూనే ఉండేవాడు కొడుకు. సుమ అయితే రామనాథం గారితో ఇంటి పనులన్నీ చేయించుకునేది. రామనాథం గారిని ఊరు నుంచి తీసుకుని రాగానే ఆ ఇంట్లో పని మనిషిని తీయించేసి ఆ రోజు నుంచి ఆయనతోనే గిన్నెలు క్లీన్ చేయించడం, బట్టలు ఉతికించడం లాంటి పనులన్నీ చేసేది. ఇన్ని పనులు చేశాక కూడా ఆయనకి 3 పూట్ల భోజనం పెట్టడానికి కూడా విసుక్కుంటూ ఉండేది. కొడుకు నుంచి గాని కోడల నుంచి గాని రామనాథం గారికి ఎలాంటి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు దొరకడం లేదు సరికదా, అవమానాలు, చీత్కారాలు, చీదరింపులే దొరుకుతున్నాయి. కన్న తండ్రి అని కొడుకుకి గాని, మామగారు అని కోడలికి గాని ఏ మాత్రమూ ఆయన మీద గౌరవం లేదు. ఆయనకి ఏ మాత్రమూ విలువిచ్చేవారే కాదు. ఆ ఇంట్లో ఆయనని ఒక మనిషిలాగా కూడా చూసేవారు కాదు. మెల్లమెల్లగా కొడుకింట్లో అననుకూల పరిస్థితుల వల్ల, ఆ వయసులో ఇంటి పనులన్నీ చేయడం వల్ల, భార్య పోయిన దిగులు వల్ల రామనాథం గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. ఆయన అనారోగ్యంతో ఉన్న కొడుకు గాని కోడలు గాని ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి అని అనుకోలేదు. ఆయన్ని ఎలాగైనా వదిలించుకోవాలని, ఏదో ఒకటి చెయ్యాలని భార్యాభర్తలిద్దరూ కలిసి ప్లాన్లు వేయడం మొదలుపెట్టారు. అదే క్రమంలో దిలీప్ వర్క్ చేసే ఆఫీస్లో మేనేజరు తనకి ముంబైలో ఉన్న రిసార్ట్లో పనిచేయడానికి నమ్మకమైన పనివాళ్లు కావాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయం అంతా దిలీప్ విన్నాడు. దిలీప్ వెంటనే తన మేనేజర్తో, నా దగ్గర ఒక 65 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏ పనైనా చేస్తాడు, ఆయన్ని మీరు రిసార్ట్లో పనిచేయడానికి పెట్టుకోండి అని చెప్పినప్పుడు మేనేజర్ సంతోషంగా ఒప్పుకున్నాడు. వెంటనే ఆ విషయం దిలీప్ ఇంటికొచ్చి తన భార్య సుమతో చెప్పాడు. రిసార్ట్లో పనిచేసినందుకు వాళ్లే రూమ్ ఇచ్చి భోజనం పెట్టి నెలకి 15,000 డబ్బులు కూడా ఇస్తారు. ఆ డబ్బులు మన అకౌంట్లోకే వస్తాయి. ఈయన్ని తెలివిగా వదిలించుకోవచ్చు, మనకి డబ్బులు కూడా వస్తాయి. ఆ రిసార్ట్ ముంబైలో ఉంది. అక్కడ తెలుగొచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన ఎవ్వరితోనూ మాట్లాడడానికి కూడా వీలుండదు. ఆయనకు సహాయం చేసేవాళ్లే ఉండరు. ఈ విషయం ఊళ్ళో ఎవ్వరికీ తెలీదు. ఈయన కూడా చెప్పలేరు కదా.
ఈ రోజుతో మన పీడ విరగడైనట్టే అని చెప్పి రామనాథం గారిని ఆ రిసార్ట్లో పనికి పెట్టారు. కొడుకు కోడలు తన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని రామనాథం గారు అస్సలు ఊహించలేదు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకుని ఇంత ప్రయోజకుణ్ణి చేస్తే ఆ కొడుకుకి కన్న తండ్రికి 3 పూట్ల భోజనం పెట్టడానికి కూడా మనసు రాక తండ్రి విషయంలో ఇలాంటి దుర్మార్గం తలపెట్టాడు. ఒక్క మాట కూడా మాట్లాడే దిక్కు లేకుండా ఎవ్వరూ తెలియని ఒక ప్రదేశంలో తెలివిగా ఆయన్ని పనిలో పెట్టాడు దిలీప్. ఆ రోజు రామనాథం గారి పీడ విరగడైపోయింది అని దిలీప్ సుమ చేతులు దులిపేసుకున్నారు. రామనాథం గారిని దిలీప్ వాళ్ళ మేనేజరు ముంబై తీసుకెళ్లిపోయాడు. ఆయన రిసార్ట్లో మౌనంగా ఆయన పని ఆయన చేసుకుంటూ గడుపుతున్నారు. అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళెవ్వరూ లేరు. తన మనసులో బాధ చెప్పుకోవడానికి కూడా ఆయనకు వీల్లేదు. రామనాథం గారు రోజంతా పనిచేసి తనకిచ్చిన రూమ్లో కూర్చుని రాత్రంతా జానకీదేవి గారిని తలుచుకుంటూ చాలా ఏడ్చేవారు. చూసావా జానకి, మన కొడుకు నాకు ఎలాంటి పరిస్థితి కల్పించాడో. ఈ వయసులో అనాథలాగా నన్ను ఎవ్వరూ తెలియని, మన భాష రాని ఇలాంటి ప్రదేశంలో వదిలేశాడు. ఇక్కడ కూడా తన స్వార్థము లాభమే చూసుకున్నాడు మన దిలీప్. ఈ వయసులో కూడా ఈ కన్న తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకుకు సంపాదించి పెట్టాల్సి వస్తుంది. నా అంత దౌర్భాగ్యపు జీవితం ఈ లోకంలో ఎవ్వరూ జీవించడం లేదేమో. ఇంత దౌర్భాగ్యపు కొడుకును కన్నాను నేను. నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఆనందంగా నీతో పాటే నేను కూడా కన్ను మూసుంటే ఎంత బాగుండేది. నా అనే దిక్కు లేక, ఒక్క మాటైనా చెప్పుకునే మనిషి లేక అల్లాడిపోతున్నాను నేను అని రామనాథం గారు ఏడుస్తూనే ఉండేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. రామనాథం గారు తన పరిస్థితికి తనలో తానే కృంగిపోతున్నారు. అలాంటి సమయంలో ఆ రిసార్ట్లో తెలిసిన వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉండగా ఆ ఊరి ప్రెసిడెంట్ అక్కడికి వచ్చారు. అనుకోకుండా రామనాథం గారిని ఆయన రిసార్ట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రామనాథం గారు, మీరేంటి ఇక్కడ? మీ అబ్బాయి ముంబైలో ఉంటున్నాడా? మీరు కూడా మీ అబ్బాయితో కలిసి పెళ్లికి వచ్చారా అని అడగగానే చాలా రోజుల తర్వాత ఆయనను ఒకరు పలకరించినందుకు, ఎన్నో రోజుల తర్వాత తెలుగు మాటలు ఒకరు నోటి వెంట విన్నందుకు రామనాథం గారికి చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఆ ఆనందంతో ఆయనకి కన్నీళ్ళు ఆగడం లేదు. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ప్రెసిడెంట్ గారిని కౌగిలించుకొని తన బాధని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు ఆయన. ఆ తర్వాత తన విషయంలో జరిగిన సంఘటనలన్నీ ప్రెసిడెంట్ గారితో చెప్పారు. కొడుకు కోడలు తనని నిర్దాక్షిణ్యంగా ఈ రిసార్ట్లో పనికి పెట్టారని, ఎన్నో నెలలుగా పలకరించే దిక్కులేక అల్లాడిపోకుంటూ ఇక్కడ పనులు చేస్తున్నానని ఆయన చెప్పిన మాటలు విని ప్రెసిడెంట్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. తల్లి చనిపోయాక తప్పక తన తండ్రిని తనతో పాటు తీసుకెళ్లి దిలీప్ ఆయన విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడని ప్రెసిడెంట్ గారు అస్సలు అనుకోలేదు. వెంటనే ప్రెసిడెంట్ గారు రామనాథం గారిని తనతో పాటు ఊరికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రామనాథం గారి కొడుకు దిలీప్కి ఫోన్ చేసి ఊర్లో పంచాయతీ ఉందని, పంచాయతీకి రాకపోతే కన్న తండ్రిని నిర్దాక్షిణ్యంగా భాష కూడా తెలియని ఒక ప్రదేశంలో రిసార్ట్లో పనికి పెట్టినందుకు తన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, తనతో ఊచలు లెక్క పెట్టిస్తానని చెప్పగానే దిలీప్ ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ పంచాయతీకి వచ్చాడు. ఆ ఊరి పంచాయతీలో దిలీప్ సుమ ఇద్దరూ తాము చేసిన తప్పులకి తలలు వంచుకొని నిలబడ్డారు. ఊళ్ళో వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉంటే, చీయని వాళ్ళు ముఖాల ముందే ఉమ్మేస్తూ ఉంటే సిగ్గుతో తలదుంచుకున్నారిద్దరు. ఆ ఊరి ప్రెసిడెంట్ గారు దిలీప్తో, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? కన్న తండ్రి విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి నీకంటే జంతువులే నయ్యం. ఆయన బాధ్యత నీకు తీసుకోవాలని నేనప్పుడు ఆ రోజే నా తండ్రిని నాతో పాటు నేను తీసుకెళ్లలేనని చెప్పుంటే ఇక్కడే వదిలేసి వెళ్ళుంటే బాగుండేది. మేమేదో ఒక ఏర్పాటు చూసేవాళ్ళం. కానీ ఆయన మీ ఇంటికి తీసుకెళ్లి భార్యాభర్తలిద్దరూ మీ ఇంట్లో పని మనిషిలా వాడుకొని ఇంకా డబ్బు మీద ఆశతో ఆయన్ని ఈ వయసులో పనిలో పెడతారా? మీకు సిగ్గు అనిపించడం లేదా? మీరు చేసిన పనులకి ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. మీకు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజు నుంచి ఆయనకు ఊర్లో మిగిలి ఉన్న ఈ ఇంటి మీద, మిగిలిన ఆస్తిపాస్తుల మీద మీకు ఎలాంటి హక్కు ఉండదు. ఆస్తి కోసం ఇంకెప్పుడైనా మీరు ఆయన దగ్గరికి రావాలని చూస్తే
నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గుర్తుంచుకోండి, ఇక నుంచి ఈ ఊరితో మీకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి దిలీప్ని, సుమని అక్కడి నుంచి పంపించేశారు ప్రెసిడెంట్ గారు. ఆ ఊర్లో కొత్తగా స్టార్ట్ చేసిన వృద్ధాశ్రమంలో రామనాథం గారికి ఆశ్రయం కల్పించారు. రామనాథం గారు కూడా తనకు మిగిలిన ఆస్తిని ఆ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చి ఆశ్రమంలో తన వయసు వారితో తన సొంతూరులోనే పచ్చని ప్రకృతి మధ్యలో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పంచే మనుషుల మధ్యలో ప్రశాంతంగా తిరుగుతూ కష్టసుఖాలు పంచుకుంటూ తనని అభిమానించే మనుషుల మధ్య, ఆప్యాయత చూపించే మనుషుల మధ్య తన సొంతూరులోనే భార్య జ్ఞాపకాలతో గడుపుతూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.